ఏంటి మా జున్నగాడు ఒక్కడే వెళ్తున్నాడు అనుకుంటున్నారా? ఏం లేదు, మేమైతే బయటికి వెళ్ళుంటే మా అమ్మ అయితే ఫోన్ చేసింది. బాబాయ్ అయితే చేప పంపించాడు, అవి ముక్కలకు వస్తున్నాడు, నాన్న తీసుకుపోతుందా అని చెప్పి. ఇంకా నేను మా జున్నగాడైతే ఇంకా కట్టకట్టుకొని ఇంకైతే వచ్చేసామన్నమాట. మేము వచ్చేళ్ళకి ఇంకా మా నాన్న అయితే చేపలు అయితే కట్ చేసాడు. ఇంకా చేప ముక్కలు అయితే తీసుకొచ్చుకున్నాము. ఇంకా ఇంటికి వచ్చినాకైతే ఫస్ట్ చేపలకైతే ఉప్పు, కారం, పసుపు అలాగే కొంచెం నూనె వేసి కలిపి పెట్టుకున్నాను. ఇంకా తర్వాతకి గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని టమాటా, ఉల్లిగడ్డ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవి కొంచెం మగ్గాక ఈ ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను అయితే వేసేసుకున్నాను. చేప ముక్కలను అయితే చిన్నగా విరగకుండా అయితే ఇంకొక సైడ్కి అయితే తిప్పేసుకున్నాను. ఇంకా ఆ తర్వాతకి అయితే ఇంకా మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం కూడా అయితే వేసేసి ఇంకా మూత అయితే పెట్టాను. ఇంకా అదైతే బాగా మగ్గేశాక ఇంకా లాస్ట్కి అయితే కొంచెం జీలకర్ర, మెంతులు అయితే కొంచెం వేయించి అదైతే పొడి పట్టేసుకొని వేసుకున్నాను. ఇంక అప్పుడైతే మన చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు దీన్ని చేపల కర్రీ అంటారు, ఏమంటారో కూడా నాకు తెలీదు. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను, బాగానే వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.